శ్రీ మహాగణపతయే నమః. శ్రీ శివాయ గురవే నమః. శ్రీ పరదేవతాయై నమః. వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్త శుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహః. సచ్చిదానందరూపాం తాం గాయత్రీ ప్రతిపాదితాం నమామి హ్రీమయీం దేవీం ధియో నః ప్రచోదయాత్. నమోస్తు తే వ్యాస విశాలబుద్ధే ఫుల్లారవిందాయతపత్రనేత్ర येन त्वया भारत तैलपूर्णः प्रज्वालितो జ్ఞానమయప్రదీపః. ముందుగా నాకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు, అట్లాగే అక్షరభిక్షను ప్రసాదించి పునర్జన్మనిచ్చినటువంటి శ్రీ గురుదేవులకు, నా విద్యాభ్యాస కాలాన తమ అమృత హస్తాలతో అన్నప్రసాదం పెట్టిన మాతృమూర్తులకు, అట్లాగే ఎంతో ఆదరణ చూపినటువంటి తండ్రులకు నా హృదయపూర్వక నమస్కారములు తెలుపుకుంటున్నాను. శ్రీ పరదేవత స్వరూపులారా, పరీక్షిత్ మహారాజుకు వచ్చిన శాపం గురించి తక్షకుడు కూడా తెలుసుకున్నాడు. అందువల్ల కశ్యపుడు ఇంటి నుంచి బయలుదేరిన రోజునే తక్షకుడు కూడా ఒక ముసలి బ్రాహ్మణుని రూపంతో హస్తినాపురానికి బయలుదేరి వస్తూ ఉన్నాడు. దారిలో పరీక్షిత్తు దగ్గరకు పోతున్నటువంటి కశ్యపుడిని చూచాడు. ఆ కశ్యపుడిని క్వ భవాం స్త్వరితో యాతి కించ కార్యం చికీర్షతి. ఓ మహానుభావ, ఇందుకోసము నువ్వు ఇంత హడావుడిగా వెళ్తున్నావు? ఏ పని మీద వెళ్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు కశ్యపుడు, ఓ బ్రాహ్మణుడా, మహారాజుకు పరీక్షిత్తును తక్షకుడు అనేటువంటి పాము కాటు వేస్తుంది. అప్పుడు ఆ పాము విషానికి తగిన మంత్రాన్ని వేసి ఆ రాజును బ్రతికించడం కోసమని చెప్పి నేను వెళ్తున్నాను. ఎందుకంటే పాము విషానికి విరుగుడు కలిగించునట్టి మంత్రము నా దగ్గర ఉంది అని చెప్పి అంటాడు. జీవయిష్యామ్యహం తం వై జీవితవ్యేధునా కిల. రాజుకి కనుక ఆయుర్దాయం ఉంటే నేను నా మంత్ర ప్రభావం వల్ల ఆయనను తప్పక బతికిస్తాను అంటాడు. అప్పుడు తక్షకుడు కశ్యపునితో, ఓ బ్రాహ్మణోత్తమా, ఆ తక్షకుడును నేనే. నా విషము సామాన్యమైంది కాదు, మండుతున్నటువంటి నిప్పు లాంటిది. అందువల్ల నీవు నీ మంత్ర ప్రభావంతో రాజును బతికిస్తాను అనే ఆశను వదులుకొని వచ్చిన దారిన ఇంటికి పో. నీవు హస్తినాపురానికి వెళ్ళినందువల్ల రాజుకు ఎటువంటి ప్రయోజనం ఉండదు అని చెప్పి అంటాడు. అప్పుడు కశ్యపుడు తక్షకునితో, ఓ నాగరాజా, బ్రాహ్మణుడు పెట్టిన శాపం కారణంగా నీవు రాజు తప్పనిసరిగా కాటు వేస్తావు. ఈ విషయంలో సందేహం లేదు. అట్లాగే జీవయిష్యామ్య సందేహం కామం మంత్రబలేన వై. అదేవిధంగా నేను కూడా రాజును నిస్సందేహంగా బతికిస్తాను.
అంటాడు. అప్పుడు తక్షకుడు కశ్యపునితో, ఓ పవిత్రాత్ముడా, నేను కాటు వేసిన పరీక్షిత్తుని బ్రతికించడానికి నీవు వెళ్తున్నట్లయితే ముందుగా నీ మంత్రమహిమ ఎటువంటిదో నాకు చూపవలసింది. నేను ఇప్పుడే ఈ మర్రి చెట్టును కాటు వేసి బూడిద చేస్తాను అని కాటు వేస్తాడు. చెట్టు కాలి బూడిదయ్యింది. అప్పుడు కశ్యపుడు తక్షకునితో, నాగరాజా, నీవు కాటు వేసి కాల్చి బూడిద చేసిన ఈ చెట్టును నేను పూర్వము ఆ చెట్లు ఎట్లా పచ్చగా మంచిగా ఉందో ఆ స్థితిలోకి నేను తీసుకొస్తాను చూడు అంటూ బూడిదైనటువంటి ఆ చెట్టును చూచాడు. చూచి బూడిదనంతటిని ఒక చోటికి రాశిగా చేసి చేతిలో నీటిని తీసుకొని మంత్రించి ఆ మంత్రోదకాన్ని ఆ బూడిద మీద చల్లాడు. వెంటనే ఆ బూడిద అంతకు ముందు ఉన్నటువంటి, అంటే తక్షకుడు కాటు వేయక ముందు ఉన్నటువంటి మర్రి చెట్టు స్వరూపాన్ని పొందింది. అంటే మర్రి చెట్టును తక్షకుడు కాటు వేసి భస్మము చేశాడు అనేటువంటి ఆనవాలు కూడా లేకుండా చేసింది ఆ మంత్ర మహిమ. తద్వారి సేచనాజ్జాతో న్యగ్రోధః పూర్వచ్చుభః విస్మయం తక్షకః ప్రాప్తో దృష్ట్వా తం జీవితం నగం. బూడిద మీద నీటి చుక్కలు పడగానే ఆ మర్రి చెట్టు మరలా పూర్వస్థితిని పొందిందని చెప్పాం కదా. ఆ స్థితిని చూచి తక్షకుడు ఒక్కసారి ఆశ్చర్యపోయాడు. బ్రాహ్మణ, నీవు శ్రమపడవాకు, నీకేమి కావాలో అడుగు, నేను దానిని ఇస్తాను అని కశ్యపునితో అంటాడు. అప్పుడు కశ్యపుడు, గృహాదహం చోపకర్తుం విద్యయా నృపసత్తమం. ఓ నాగరాజా, నాకు డబ్బు ఎంతో అవసరం. ముని శాపం కారణంగా నీవు రాజును కాటు వేస్తే నేను నా మంత్ర ప్రభావంతో ఆ నీ విషానికి విడుగుడిని కలిగించి రాజును బతికించుదాం అనుకున్నాను. తద్వారా రాజు నుండి నాకు కావాల్సిన ధనాన్ని పొందుదాం అనుకున్నాను. ఆ అభిప్రాయంతోనే నేను ఇంటి నుండి బయలుదేరాను అని తక్షకునితో అంటాడు. అప్పుడు తక్షకుడు, విత్తం గృహాణ విప్రేంద్ర యావదిచ్ఛసి పార్థివాత్ దదామి స్వగృహం యాహి సకామోహం భవామ్యతః. ఓ బ్రాహ్మణుడా, నీవు రాజు నుండి ఎంత ధనాన్నైతే పొందాలి అని చెప్పి అనుకుంటున్నావో అంత ధనాన్ని నేను నీకు ఇస్తా. దానిని తీసుకొని హాయిగా ఇంటికి వెళ్ళి సుఖంగా జీవించు. నీవు అట్లా చేస్తే నాకు కూడా ప్రయోజనం ఉంటుంది అని కశ్యపునితో అంటాడు. తక్షకుని మాటలు విని కశ్యపుడు ఆలోచనలో పడ్డాడు. జీవితేథ నృపశ్రేష్ఠే కీర్తి స్యాదచలా మమ ధనప్రాప్తి చ బహుధా భవేత్ పుణ్యం చ జీవనాత్. పరీక్షిన్ మహారాజును నేను బ్రతికించినట్లయితే నాకు డబ్బుతో పాటు యశస్సు కూడా వస్తుంది. వాటితో పాటు ఒకరికి ప్రాణం దానం చేశాను అనే తృప్తి కూడా ఉంటుంది, పుణ్యం కూడా వస్తుంది. మనిషికి డబ్బు ఎంత అవసరమో మంచి పేరు కూడా అంతే అవసరం కదా.
మంచి పేరు లేనప్పుడు సమాజంలో ఎంత ధనం ఉన్నప్పటికీ ప్రయోజనం ఏముంటుంది? రక్షణీయం యశః కామం దిగ్ధనం యశసా వినా సర్వస్వం రఘునా పూర్వం దత్తం విప్రాయ కీర్తయే. రఘు మహారాజు కీర్తి కోసమే తన సంపదనంతటిని కౌత్సుడు అనే బ్రాహ్మణునికి దానం చేశాడు. అట్లాగే హరిశ్చంద్రుడు, కర్ణుడు మొదలైన వారు కూడాను తమ దాన గుణం వల్ల శాశ్వతమైనటువంటి కీర్తిని పొందారు. ఉపేక్షేయం కథం భూపం దహ్యమానం విషాగ్నినా. పరీక్షిత్ మహారాజు విషం అనే అగ్నితో కాలిపోతుంటే నేను ఎట్లా ఊరుకోగలుగుతాను? ఆయన పాలకుడు కదా. నేను రాజును బ్రతికిస్తే ప్రాణులన్నీ సుఖంగా జీవిస్తాయి. రాజు లేకపోతే ప్రజలు కష్టాల పాలవుతారు. బలహీనులను బలవంతులు పీడిస్తారు, చంపుతారు. అప్పుడు ప్రజలు చావటం వల్ల వచ్చే పాపం కూడా నాకు వస్తుంది. తక్షకుడి నుంచి ధనం తీసుకొని ఇంటికి వెళ్తే అపకీర్తిచ్చ లోకేషు ధనలోభాద్ భవిష్యతి. ధనం వల్ల నాకున్న లోభం వల్ల అపనిందను కూడా పొందుతాను. ధనం పట్ల నాకున్న లోభం వల్ల నేను అపకీర్తిని పొందుతాను అని కశ్యపుడు అనుకున్నాడు. తరువాత పరీక్షిత్ మహారాజు యొక్క భవిష్యత్తును తెలుసుకొని దానికి అనుగుణంగా చేస్తే బాగుంటుంది అనుకున్నాడు. అనుకొని ధ్యానం చేశాడు. ధ్యానంలో ఈ పరీక్షిత్ మహారాజు యొక్క భవిష్యత్తును గురించి చక్కగా పరిశీలించాడు. గతాయుషం చ నృపతిం జ్ఞాతవాన్ బుద్ధిమత్తరః. పరీక్షిత్తు యొక్క ఆయుర్దాయము పూర్తి అయినట్లు తెలుసుకున్నాడు. తర్వాత కశ్యపుడు తక్షకుని నుండి ధనం తీసుకొని తన ఇంటికి వెళ్ళిపోయాడు. హంతు కామో జగామాసు నగరం నాగసాహ్వయం. రాజు శాపం పొందిన 7వ రోజున తక్షకుడు ఆయనను కాటు వేయటానికి హస్తినాపురానికి వెళ్ళాడు. రాజు తన ప్రాణ రక్షణ కోసం తీసుకున్న ఏర్పాట్లను చూసి చాలా విచారించాడు. తను రాజును కాటువేయటం కుదరదేమో అనుకున్నాడు. తాను రాజును కాటువేయలేకపోతే రాజును శపించినటువంటి మునిబాలకుడు తనను కూడా శపిస్తాడేమోనని భయపడ్డాడు. అందువల్ల రాజు భవనాన్ని ఎట్లయినా చేరాలి అని చెప్పి అనుకున్నాడు. బాగా ఆలోచించాడు. ఈ పరీక్షిత్తు వారి వంశంలో ఇంతవరకు ఎవరూ చేయని పాపపు పని చేశాడు. విప్రశాపాద్ధతం మూఢం విప్రపీడాకరం శఠం. మునికుమారుని కోపానికి గురి అయి శాపం పొందాడు. అందువల్ల ఆయనకు చావు దగ్గరకు వచ్చింది. ఆయన చేసిన పనికి తగిన ఫలం పొందవలసి ఉంది. రాజు తాను చావబోతున్నాడని తెలిసి కూడా ఇంకా నిశ్చింతగా బతకాలని చూస్తున్నాడు. దాన పుణ్యాధికం రాజా కర్తుమర్హతి సర్వథా. రాజు ఎప్పుడు దాన ధర్మాలు మొదలగు మంచి పనులు తప్పకుండా చేయవలసిందే. ఆ పనుల వల్ల అతనికి దుఃఖం పోతుంది, ఆయుష్ పెరుగుతుంది. ఒకవేళ ఆయుర్దాయము పెరగకపోయినను చేసిన పుణ్య కార్యాల ఫలితం వల్ల స్వర్గాన్ని పొందుతాడు.
పుణ్యకర్మలు చేయకపోతే స్వర్గానికి బదులు నరకాన్ని పొందుతాడు. ఈ రాజుకు బ్రాహ్మణుని శాపం వల్ల ఆయుర్దాయం పెరిగే అవకాశం లేదు. బ్రాహ్మణుని శాపం వల్ల అతడు తప్పక చస్తాడు అని చెప్పగలిగినటువంటి జ్యోతిష పండితుడు కూడాను రాజు దగ్గర ఇప్పుడు ఎవరూ లేరు. అందువల్ల తక్షకుడు రాజును సమీపించి కాటు వేసి చంపి గతంలో రాజుకు మునిబాలకుడు పెట్టినటువంటి శాపాన్ని నిజం చెయ్యాలి అని చెప్పి అనుకున్నాడు. అతడు వెంటనే తన దగ్గర ఉన్న పాములను తాపసుల రూపాలతో రాజు దగ్గరకు పంపాడు. వారు పూలు, పండ్లు, కాయలు, తీర్థం తీసుకొని రాజభవనానికి వెళ్ళారు. తక్షకుడు కూడా స్వయం చ కీటరూపేణ ఫలమధ్యే ససారహ, తాను చిన్న పురుగుగా మారి బాగా పండిన పండులో దాగి ఉన్నాడు. ఈ తాపసులను చూచి భవన ద్వారపాలకులు వచ్చి, ఓ తాపసులారా, మీరు ఏ పని మీద భవనంలోకి వెళ్ళదలుచుకున్నారు అని చెప్పి అడిగారు. అప్పుడు తాపసులు రూపంలో ఉన్నటువంటి పాములు, మేము తపోవనం నుంచి వచ్చాము, మహారాజును దీర్ఘాయుష్మంతునిగా దీవించి వెళ్ళటానికి వచ్చాము, వారి అభివృద్ధిని కోరి వచ్చాము, వారికి మేలు చేస్తాము, ఈ విషయం మహారాజా వారికి విన్నవించండి, వారిని ఆశీర్వదించి వారు కోరింది ఇచ్చి మేము మా ఇంటికి వెళ్తాం, వారు మా ప్రవేశానికి అనుమతి ఇచ్చిన తర్వాతనే మేము రాజుగారి దగ్గరికి వెళ్తాం. అయినా తాపసులకు ఇబ్బంది కలిగించే ఇటువంటి ద్వారపాలక రక్షక వ్యవస్థను మేము ఎప్పుడూ ఇంతకుముందు చూడలేదు, వినలేదు అన్నారు. వెంటనే ద్వారపాలకులు తాపసులు వచ్చినటువంటి విషయాన్ని పరీక్షిత్ మహారాజుకు విన్నవించారు. తర్వాత ఆయన ఆదేశంతో వారు తాపసులతో, ఈరోజు మీరు మహారాజును కలవటం కుదరదు, మీరు మా పట్ల దయతో రేపు రండి. బ్రాహ్మణ శాపంతో భయపడిన రాజు ప్రత్యేక రక్షణలో ఉన్నాడు. రాజభవనంలోకి ఈ రోజున ఎవరికీ ప్రవేశం లేదు అని ద్వారపాలకులు అన్నారు. అప్పుడు ఆ తాపసులు ద్వారపాలకులతో, ఓ ద్వారపాలకులారా, అయితే మేమిచ్చేటువంటి తీర్థము, పండ్లు, కాయలు, పూలు ఇవి తీసుకొని మహారాజు వారికి ఇవ్వండి, మా ఆశీర్వాదాలను కూడాను చెప్పామని చెప్పండి అన్నారు. అప్పుడు ద్వారపాలకులు ఈ విషయాన్ని రాజుకు తెలిపారు. పరీక్షిత్తు పండ్లు మొదలైన వాటిని తీసుకుని రండి, రేపు ఉదయము వారిని రమ్మని ప్రార్థించండి, వారికి నా నమస్కారాలు తెలపండి, ఈరోజు వారికి దర్శనం కుదరదు అని వినయంతో విన్నవించండి అని ద్వారపాలకులను ఆదేశించాడు. వారు వెంటనే రాజుగారి మాటలను తాపసులకు విన్నవించారు. తాపసులు తెచ్చిన తీర్థ ప్రసాదాలను తీసుకొని మహారాజుకు సమర్పించారు. తాపసుల రూపంలో ఉన్న పాములు అక్కడి నుండి వెళ్ళిపోయాయి. తర్వాత రాజు పండ్లను తీసుకున్నాడు, వాటిని తన మంత్రులకు తినమని ఇచ్చాడు. అదేవిధంగా ఆ పండ్లు బ్రాహ్మణ కుమారులు ఇచ్చినవి కాబట్టి మహిమాన్వితమైనవి అని వాటిని స్వీకరిస్తే
పుణ్యము కలుగుతుంది అనేటువంటి భావనతోటి ఒక పండును తను కూడా తింటాను అని చెప్పి ఒక పండును తీసుకొని కోశాడు. ఆ పండు నుండి, అంటే రాజుగారు కోసిన పండు నుండి చిన్న క్రిమి అంటే పురుగు బయటకు వచ్చింది. దాని కన్నులు నల్లగా ఉన్నాయి, శరీరము ఎర్రగా ఉంది. ఆ పురుగును మంత్రులు, రాజు చూశారు, చాలా ఆశ్చర్యపోయారు. తర్వాత రాజు మంత్రులతో, ఇప్పుడు విషంతో ఏమాత్రం నాకు భయం లేదు, ఎందుకంటే సూర్యుడు అస్తమించబోతున్నాడు కదా. సూర్యుడు అస్తమించిన తరువాత నాకు విష ప్రభావము ఏమీ పనిచేయదు. అందువల్ల అంగీకరోమి తం శాపం కృమికో మాం దశత్వయం ఏవముక్త్వా సరాజేంద్రో గ్రీవాయం సన్యవేశయత్ అస్తం యాతే దివానాథే ధృతః కంఠేత కీటకః. నేను బ్రాహ్మణుని యొక్క శాపాన్ని శిరసా వహిస్తున్నాను. అంటే బ్రాహ్మణుని శాపాన్ని అనుభవపూర్వకంగా తెచ్చుకోవడానికి అంగీకరిస్తున్నాను. ఈ పురుగు నన్ను కాటువేయుగాక అని పలికి పరీక్షిత్తు ఆ క్రిమిని తన హృదయానికి హత్తుకున్నాడు. సూర్యుడు అస్తమించగానే ఆ పురుగు తక్షకుడనే నాగరాజు రూపాన్ని పొందింది. ఆ పాము చావుకు మరో రూపంగా భయంకరంగా ఉంది. అది రాజును చుట్టుకొని కాటు వేసింది. రాజు పరివార జనులందరూ కూడాను ఆ దృశ్యాన్ని చూసి అక్కడి నుండి పారిపోయారు. రాజు మాత్రము ఆ పాము తనను వడలంతా చుట్టుకొని ఉండటం వల్ల ఎక్కడికి వెళ్ళలేకపోయాడు. తక్షణం రాజు ప్రాణాలు అనంత వాయువులలో కలిసిపోయాయి. అందరూ చూస్తుండగానే పాము అక్కడి నుండి వెళ్ళిపోయింది. సపపాత గత ప్రాణో రాజా దగ్ధ ఇవ ద్రుమః. పరీక్షిత్తు ప్రాణాలు పోగానే కాలిపోయిన చెట్టు వలె భూమి మీద పడిపోయాడు. రాజు చావును చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎంతో దుఃఖించారు. శ్రీ పరదేవత స్వరూపులారా, మిగిలిన పురాణ భాగాన్ని తర్వాతి ఎపిసోడులో తెలుసుకుందాం. ఈ ఎపిసోడ్లోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. ఛానల్ను ప్రోత్సహించండి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. సర్వం శ్రీ గురుచరణ సమర్పితోస్తు. స్వస్తి.